కీసర పిఎస్ పరిధిలో 25 లక్షల జప్తు కేసులో షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది. తనిఖీలో దొరికిన డబ్బు వ్యవహారంలో 2 కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. ఎన్నికల సమయంలో బైక్ పై వెళుతున్న యువకుల నుంచి 25 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాటా వస్తుందని చర్లపల్లికి చెందిన రంజిత్ ఆశపడ్డాడు. యజమానికి తెలియడంతో రంజిత్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. రాజకీయ నేతల హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2 కానిస్టేబుల్స్ ను సిపి తరుణ్ జోషి సస్పెండ్ చేశారు. ఇక ఇదే ఇష్యూపై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. తరంగిణి, ఏదైతే ఈ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి జరిగిన వాహనాల తనిఖీలో దొరికిన డబ్బును కాజేసిన 2 కానిస్టేబుళ్లను సిపి రాచకొండ సిపి 2 కానిస్టేబుళ్లను కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీంగూడ చౌరస్తాలో కానిస్టేబుల్ శ్రీకాంత్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణ వీరిద్దరు కూడా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఈ బైక్ పైన సాయి కుమార్, తర్వాత కార్తీకులు వీరిద్దరు కూడా బ్యాగ్ తోటి వారు వస్తున్న సమయంలో ఆ బైక్ ని ఆపి వారి బ్యాగ్ లో తనిఖీ చేయగా 25 లక్షల రూపాయల నగదును గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న ఆ తర్వాత పోలీసులు సాయి కుమార్, కార్తీకుల పైన ఈ 2 కానిస్టేబుల్ కూడా విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ తర్వాత 25 లక్షల నుంచి కేవలం 18.5 లక్షలు మాత్రమే దొరికినట్లుగా వారిద్దరిని కూడా అరెస్ట్ చేశామని చెప్పేసి నేరుగా తీసుకొచ్చి కీసర సిఏకి వారిద్దరిని కూడా అప్పగించడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ పట్టుబడ్డ 2 కూడా సాయి కుమార్, కార్తీక్ సిఏ దగ్గరికి వెంకటయ్య దృష్టికి తీసుకెళ్లి పట్టుబడింది 18.5 లక్షలు కాదని 25 లక్షలని, మధ్యలో కానిస్టేబుల్ 2 కలిసి ఆ డబ్బులను కాజేశారని చెప్పారు. దీనిపైన విచారణ జరిగిన క్రమంలో పోలీసులు ఏదైతే శ్రీకాంత్, ఆ తర్వాత ఏఆర్ కానిస్టేబుల్ కృష్ణ కూడా వీరిద్దరు కూడా ఏదైతే ఈ డబ్బులు మిగతా డబ్బులని కాజేసి ఏదైతే చెర్లపల్లి ప్రాంతంలో రంజిత్ అనే ఒక వ్యక్తి ఇంట్లో దాచిపెట్టినట్టుగా కూడా గుర్తించారు. ఎప్పుడైతే పోలీసులు 2 కూడా ఈ డబ్బుల వ్యవహారం పట్టుబడడం, తన పేరు చెప్పారని తెలిసిన తర్వాత రంజిత్ కూడా పోలీసుల భయానికి అతను సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. దాన్నంతా కూడా పోలీసులు మ్యానిపులేట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో విషయం సిపి దాకా చేరడంతో సిపి దీనిపైన విచారణ చేపట్టి ఆ 2 కానిస్టేబుల్లను కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తరంగిణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణ.